brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీ డిప్యూటీ సీఎం వార్నింగ్ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. తెలంగాణకు సహకరించాలంటూ మోదీకి రేవంత్ చేసిన విన్నపాలేంటి? వల్లభనేని వంశీ ఆరోగ్యంపై రాజకీయంగా రగడ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూద్దాం. అయితే అంతకన్నా ముందు కొన్ని అప్డేట్స్ చూద్దాం. బాంబు బెదిరింపు కాల్స్ భయపెడుతున్నాయి. ఏపీలోని 2 ప్రధాన నగరాల్లో బాంబు బెదిరింపులతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అసలు ఏం జరిగింది చూద్దాం. బాంబులు పెట్టారనే ఫోన్ కాల్స్ తో విశాఖ విజయవాడ బెంబేలెత్తిపోయాయి. విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబులు పెట్టారనే కాల్ తో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి విశాఖ చేరుకున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో బోగీల్లో తనిఖీలు చేశారు. S2 బోగీలో అనుమానిత బ్యాగ్ ను గుర్తించారు. బ్యాగ్ యూపీకి చెందిన శ్రీరామ్ తివార్దిగా గుర్తించారు. అందులో బాంబు లేదని నిర్ధారణకు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు ఓ ఆగంతకుడు. హిందీలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. బాంబు పెట్టినట్టుగా చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆగంతకుడు. విజయవాడ రైల్వే స్టేషన్ లో జీఆర్పీ, CSW, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. స్టేషన్ లో ప్రయాణికుల్ని, ప్లాట్ఫామ్లని తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని నిర్ధారించారు. బెజవాడ బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టారంటూ కంట్రోల్ రూమ్ కు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో కలిసి తనిఖీలు చేపట్టారు. చివరికి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.